బయో వేస్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించి ఏర్పాట్లను ప్రారంభించింది. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలు ప్లాంట్లకు సంబంధించి నిన్న అమరావతిలో ఎంఓయూ చేసుకుంది. త్వరలో విజయవాడలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం చెత్త పన్నులు వేసి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పోగేసి వెళ్లిందని, సీఎం చంద్రబాబు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు. 2014-19లో చైనాలో 360 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉంటే ప్రస్తుతం అవి 1000కి పెరిగినట్లుగా మంత్రి చెప్పారు. మనం కూడా అదే బాటలో వేస్ట్ నుండి ఎనర్జీ తయారు చేసేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ చేసే అనేక విధులలో ఒకటన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. అంటే ఇళ్ల నుంచి వచ్చే ప్రతిరోజు వచ్చే వేస్ట్ కావచ్చు, కమర్షియల్ షాప్స్ నుంచి కమర్షియల్ ఏరియా నుంచి వచ్చేది కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చే వేస్ట్ కావచ్చు, ఏదైతే వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్ని ప్రతిరోజు దాన్ని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల లెగసీ చెత్తని కుప్పలుగా పేర్చేసిపోయింది. 85 లక్షలు. అయితే 2024 గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్కి 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని. మా అధికారులు 85 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ 85 లక్షలు గ్రౌండ్ లెవెల్, దానికంటే కింద మళ్ళీ ఒక 30 lakhs ఉంది. 85 లక్షలు చేయటమే కాదు 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో అమృత్